ఇదిగోండి ఫైనల్గా అయితే ఇది చాలా స్మూత్గా ఉండే కదా, చాలా స్మూత్. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇలా మొత్తం అంతా కొట్టేసి అయితే రఫ్గా చేసేసాను. దీన్ని మనము కొంచెం బియ్యం వేసేసి రుబ్బేస్తే దీనికి ఉన్నటువంటి ఆ యొక్క సన్నగా ఉన్న ఇసుక పోతుంది. అది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇలా మంచిగా రఫ్గా ఉండాలి, అప్పుడు తొందరగా రుబ్బినప్పుడు కానీ నూరుకున్నప్పుడు కానీ మంచిగా దంగుతాయి అన్నమాట. నున్నగా ఉంటే అస్సలు దంగదు. అలాంటి టైంలో మన దగ్గర ఏదైనా షార్ప్గా ఉంటే దాంతో కొట్టుకోవాలి. ఇదిగోండి యాక్చువల్గా దీంతో కొట్టేసాను, తొందరగా అయిపోయింది అనమాట. ఇది వాడుతూ సుత్తెని వాడుతూ కొట్టేసా. ఒక 2 గంటలేమో పట్టినట్టుంది. మంచిగా ఇదైతే కొట్టేశాను. దీనికి ఉండేటువంటి రుబ్బరాయిని కొట్టుకోవాలి. ఇది అఖిల్ కొట్టేశాడు, కానీ ఇంకా కొంచెం స్మూత్గానే ఉంది. ఇంకోండి ఇలా నున్నగా ఉంది కదా, మనకు తెలుస్తుంది నున్నగా ఉందని. అఖిల్ ఏంటంటే ఈ యొక్క ముళ్ళతో కొట్టానమాట. ఫస్ట్ దాన్ని తీసుకున్నాము, ఆ పొడుగుగా ఉన్నటువంటి దాన్ని, దాంతో కొట్టేసరికి దాని యొక్క లిడ్ అనేటువంటి పోయింది. తర్వాత దీంతో కొట్టేసాము, కానీ అవి చిన్న చిన్న హోల్స్ అయినాయి కదా, కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీంతో కొట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకుంటూ కొట్టేస్తే మంచిగా అవుతుంది. అన్నింటిని ఒక్కసారి మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుందాం. ఓకేనా? ఇవి కొట్టిన తర్వాత వీటితో పాటు దీంట్లో నూరేది, దీంట్లో రుబ్బేది, వాటిని కూడా కొట్టేసుకుందాం. ఓకేనా? మన ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి. ఇలాంటివి వాడుకుందాము. మిక్సీల కంటే కూడా దోశ పిండి కానీ, లేదు ఇడ్లీ పిండి కానీ, చట్నీలకు కానీ, రోటి పచ్చడిలకు కానీ చాలా మంచిది. అది టేస్ట్ ఉంటుంది, మన ఆరోగ్యానికి మంచి వ్యాయామం అవుతుంది. మిక్సీలో వాడిన దానికంటే దీంట్లో వాడితే చాలా మంచి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కడైనా ఇంట్లో ఉన్నవి నున్నగా అయిపోయినాయి అని వాడట్లేదు అనుకుంటే ఇలా చేయండి. అసలు 1 year నుండి వాటిని బయట పొన్ను పెట్టిద్దామని చూస్తే అసలు రోళ్ళు చేసేవాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ రెడీమేడ్గా అమ్మే వాళ్ళే కనిపించారు. అప్పటి నుండి అనుకున్నా నేను చేయాలని. దేనికైనా టైం రావాలి కదా, టైం వచ్చింది. ఈరోజు అయిపోయింది. ఇంకొకటి అయిపోయింది. ఇప్పుడు ఇది కొట్టేసి ఒక 10 నిమిషాల్లో ఇంకా పైకి వెళ్తే 5 అవుతుంది. పైకి వెళ్ళి చెట్లకు నీళ్ళు పోసి పూలు తెంపుకొని వచ్చేసాక రుబ్బురాయి చూద్దాం.